అరుణమ్మ వంటలు. హాయ్ అండి. ఈ వీడియోలో మీకు రొయ్యల వేపుడు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు వేసి 1 గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టానండి. అన్నీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ రొయ్యల వేపుడు కదా మనకి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, బయట పెట్టకూడదు. ఇవి నేను FTH ఫ్రెష్ టు హోమ్ ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. చూసుకోకుండా ఇలా చిన్న చిన్న రొయ్యలు ఆర్డర్ చేశాను, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను 1/2 కేజీ రొయ్యలను తీసుకున్నాను. క్లీన్ చేసినవి 1/2 కేజీ అండి. అవి దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చిన్న దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, స్టార్ ఫ్లవర్ వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిర్చి కట్ చేసి ఆ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఉల్లిపాయలు మగ్గాలంటే ఫాస్ట్గా మీరు ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఆనియన్స్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి ఫాస్ట్గా మగ్గుతాయి. ఒక మీడియం సైజు టొమాటో వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఒక మీడియం సైజు టమాటో వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది మన ఫ్రై కాబట్టి మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, మీకు కావాలి అనుకుంటే వేసుకోండి. నేనైతే వేసాను. ఇదంతా కూడా బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకోండి. టమాటా ఫాస్ట్గా మీకు మగ్గిపోతుంది. చూడండి, చాలా వరకు మగ్గింది కదా. తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. మొత్తం ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి ఇలా ఆయిల్ పైకి రావాలి. అలా వస్తేనే మీకు పర్ఫెక్ట్గా వేగినట్టు, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దానిలో కొంచెం పసుపు వేసుకుని మనం వేయించుకోవాలి. పసుపు మీకు నచ్చినట్టుగా వేసుకోండి. కొంతమంది కొంచెం ఎక్కువగా ఎల్లోగా కావాలనుకుంటారు, కొంతమంది కొంచెం తక్కువ వేసుకుంటారు. నేనైతే ఒక 1/2 స్పూన్ వేసాను, చిన్న స్పూన్ తోటి. దానిలోకి మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. బాగా ఇవంతా కూడా బాగా మగ్గే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ వేయించుకోవాలి. చిన్న రొయ్యలైనా కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి, లేకపోతే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. అది కాక అన్నీ కూడా ఈక్వల్గా మనకి ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటే మనకు అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చే వరకు మనం ఇట్లా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల వరకు కూడా మగ్గించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలండి. తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని మళ్ళీ కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకుని మనం ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది ఇంకా దానిలో. ఆ వాటర్ అంతా కూడా బాగా పూర్తిగా ఎగిరిపోవాలండి. ఎందుకంటే మనం వేపుడు చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. మీకు టమాటా ఇష్టం లేకపోతే కనుక వేసుకోకుండా చేసుకోండి. మూత పెట్టుకుని మరొక 5-10 నిమిషాల వరకు మళ్ళీ మగ్గించుకోవాలి. రొయ్యలు సాఫ్ట్గా పచ్చిదనం పోయే వరకు కూడా ఇలా మగ్గించుకోవాలి. మనకు ఆ వాటర్లోనే రొయ్యలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, చాలా వరకు ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీనిలో గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. కారం ముందు వేయకూడదండి. కారం ముందు వేస్తే మనకి అంత టేస్ట్ ఉండదు. ఆల్రెడీ మనం రొయ్యల్లో కొంచెం వేసి మ్యారినేట్ చేసి పెట్టాం కదా.
ఇప్పుడు మధ్యలో మనం కారం అనేది యాడ్ చేయకూడదు. చూడండి చాలా వరకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. రొయ్యలు బాగా ఫ్రై అయిపోయి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. అంతవరకు కూడా మీరు వేయించుకోవాలి. వాటర్గా ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు. అందుకని వాటర్ మొత్తం ఎగిరిపోయి మనకు ఆయిల్ వచ్చినప్పుడు వేసుకోవాలి. ధనియాల పొడి అది వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత కారం వేయాలి. నేను కారం వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి. కారం వేసాను. ఒక పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ వేసానండి. లాస్ట్లో వేయాలి కారం, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రైలు ఏవైనా కూడా లాస్ట్ కారం వేసుకోండి దించే ముందు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి రెడీ అయిపోయింది. టైనీ ప్రాన్స్ అంటే చిన్ని చిట్టి రొయ్యలు ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేయండి.